అందరికీ నమస్కారం అండి. మన ఎస్‌క్యూఎల్‌లో ఫుల్ కోర్స్‌లో స్వాగతం. ఇది మన డే 13. ఈరోజు మనం చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ అయిన హ్యావింగ్ క్లాస్ గురించి నేర్చుకుందాం అండి. హ్యావింగ్ క్లాస్ అండ్ డేటివ్ అది ఎలా యూజ్ చేస్తామో చెప్తాను. సో వాట్ ఈస్ హ్యావింగ్ క్లాస్ అని ఎవరైనా అడిగారు అనుకోండి, ముందుగా హ్యావింగ్ క్లాస్ అంటే ఏమిటి చూద్దాం. హ్యావింగ్ క్లాస్ అనేది గ్రూప్ అయితే కలిసి ఉపయోగించే క్లాస్ అండి. ఇది గ్రూప్ అయిన డేటాపై కండిషన్స్ పెట్టడానికి ఉపయోగపడుతుందండి. డిఫరెన్స్ బిట్వీన్ వేర్ కి హ్యావ్ కి మధ్యన డిఫరెన్షియేట్ చేయమంటే మనం ఇలా చెప్పొచ్చండి. ఒక నిమిషం టెక్స్ట్ ఓపెన్ చేస్తాం. ఓకే, నో డిఫరెన్స్ బిట్వీన్ వేర్ అండ్ హ్యావింగ్ క్లాస్ అంటే ఏంటంటే, వేర్ అంటే ఏంటి, గ్రూపింగ్ కి ముందు ఫిల్టర్ చేస్తుందండి. గ్రూపింగ్ కి ముందు ఫిల్టర్ చేస్తుంది వేర్ క్లాస్ అనేది. హ్యావింగ్ క్లాస్ అంటే గ్రూప్ అయిన తర్వాత ఫిల్టర్ చేస్తుందండి. వేర్ కి హ్యావింగ్ డిఫరెన్స్ ఏంటంటే, వేర్ ఏంటంటే గ్రూపింగ్ కి ముందు ఫిల్టర్ చేస్తుందండి. హ్యావింగ్ అంటే గ్రూప్ అయిన తర్వాత ఫిల్టర్ చేస్తుందండి. అదే వేర్ కి హ్యావింగ్ కి మధ్యన డిఫరెన్స్ అంటే అంతే. వాట్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు సింటాక్స్ చూద్దాం. దీని సింటాక్స్ వచ్చేసరికి సెలెక్ట్ కాలమ్ నేమ్ పెట్టాం కదా. నెక్స్ట్ ఇప్పుడు అగ్రిగేట్ ఫంక్షన్ అగ్రిగేట్ అగ్రిగేట్ ఫంక్షన్ అంటే కాలమ్ నేమ్ అన్నమాట. అంటే కాలమ్ నేమ్ రాస్తాం ఇక్కడ. ఫ్రమ్ జనరల్ ఇప్పుడు ఫ్రమ్ రాస్తాం. ఫ్రమ్ టేబుల్ నేమ్ టేబుల్ డాష్ నేమ్. దీని కింద గ్రూపింగ్ బై గ్రూప్ బై కాలమ్ నేమ్ రాస్తాం కదా. తర్వాత ఇక్కడ హ్యావింగ్ కండిషన్ రాస్తామండి. హ్యావింగ్ మీకు ఏమైనా డౌట్స్ వస్తే నేను కామెంట్స్లో అడగండి, నేను వెంటనే రిప్లై చేస్తాను. అండ్ విత్ ఇన్ 1 వీక్లో నేను రిప్లై ఇస్తాను షూర్. ఇక్కడ సెమీ కాలన్ పెడతాం. సో అంతేనండి సింటాక్స్. ఇక్కడ హ్యావింగ్ క్లాస్ అగ్రిగేట్ ఫంక్షన్ లైక్ సమ్ యావరేజ్ కౌంట్ ఉన్నట్టు కదా, దాంతో ఉపయోగిస్తామండి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు ఒక టేబుల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. నేను ఆల్రెడీ ఆ టేబుల్ని ఎస్క్యూఎల్లో స్టోర్ చేశాను సింపుల్ కోసం. స్టూడెంట్ 3 టేబుల్ ఓకే. అందులో ఏమున్నాయి, రాము, స్నేహ, కిరణ్, రవి, ఫోర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వాళ్ళ మార్క్స్ సిటీస్ కరస్పాండింగ్ సిటీ ఉంది, కరస్పాండింగ్ మార్క్స్ ఉన్నాయి. ఇలా ఫీడ్ చేశానండి నేను. ఇది ఆల్రెడీ ఫీడ్ చేసింది ఇంతకుముందు. ఇప్పుడు మనం సిటీ వైజ్ యావరేజ్ మార్క్స్ తీసుకొని యావరేజ్ మార్క్స్ 75 కంటే ఎక్కువ ఉన్న సిటీస్ మాత్రమే చూపిద్దాం అనుకున్నాం ఉంటుంది. అప్పుడు మనం ఏం రాస్తాం, క్వైరీ ఏంటి ఇది అండి. సెలెక్ట్ స్టేట్మెంట్ ఫస్ట్ రాస్తాం కదా. నెక్స్ట్ జనరల్గా సెలెక్ట్ సిటీ కామా యావరేజ్. నేను ఇవి సజెషన్ వచ్చినప్పుడు మంచి ఓటీ అయితే ట్యాబ్ ప్రెస్ చేసుకోవాలండి.
అంతే. ఇప్పుడు యావరేజ్ ఆఫ్ మార్క్స్ క్యాపిటల్ ఎంఐ ఉంటుంది. ఇక్కడ సి కూడా క్యాపిటల్ అండి. మనం టేబుల్ ముందు ఎలా ఇచ్చామో అలానే కాలమ్స్ ఇవ్వాలండి. సిటీ యావరేజ్ మార్క్స్ తీసినాము. నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, యావరేజ్ ఆఫ్ మార్క్స్ మనకు ఒక పేరు ఇద్దామండి, అది బెటర్. యాజ్ అలియర్ స్టేట్మెంట్ యూజ్ చేసి యాజ్ యావరేజ్ డాష్ మార్క్స్ ఇది ఇస్తే బెటర్. మీకు ఇలా డాష్ రెడ్ లైన్తో ఇలా వచ్చిందంటే మీరు కంగారు పడకండి, ఎందుకంటే ఇది నార్మల్గా వస్తుంది. ఇది అంటే రాంగ్ అయినా వస్తుంది, రైట్ అయినా వస్తుంది, కాబట్టి మనం అంత గాబర్ పడిన అవసరం లేదు. మనం మొత్తం రాసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేయండి, అప్పుడు మీరు ఎర్రర్స్ చూసి ఒకవేళ ఎర్రర్స్ వస్తే దాన్ని బట్టి ఐడెంటిఫై చేసుకుంటే బెటర్ అండి. మీరు ముందే ఇలా మీరు సిటీ రెడ్ లైన్తో వచ్చింది కదా ఏంటి అయిందని మీరు ముందే గబర్ పడితే ఏం ప్రయోజనం లేదండి. సో ఇలా రాశారు కదా. నెక్స్ట్ ఇది ఏ టేబుల్, స్టూడెంట్స్ టేబుల్ కదా. ఫ్రమ్ స్టూడెంట్ 3 to the స్టూడెంట్ 3 టేబుల్. దీని తర్వాత గ్రూప్ బై చేయండి. గ్రూప్ బై గ్రూప్ ఏమిటి, ఏమి ఇద్దాం అనుకుంటున్నారు, సిటీ ఇద్దాం అనుకుంటున్నారు కదా. అంటే సిటీ ఇస్తే వైజాగ్ 2 ఒకటి అయిపోతాయండి, అలానే హైదరాబాద్ 2 కూడా ఒకటి అయిపోతుంది, అది గుర్తుపెట్టుకోండి. గ్రూప్ బై తర్వాత స్పేస్ ఇవ్వడం మర్చిపోతుంది, ఎందుకంటే గ్రూప్ బై అనేది ఒక స్టేట్మెంట్ కదా. నెక్స్ట్ సిటీ అనేది మనం ఇచ్చే కాలం కాబట్టి కొంచెం సెపరేట్ స్పేస్ ఇవ్వడం బెటర్ అండి. గ్రూప్ బై సిటీ ఇచ్చింది కదా, ఇక్కడ మనం హ్యాట్ లాస్ వాడుతామండి. హ్యావింగ్ యావరేజ్ ఆఫ్ మార్క్స్ అనేది మన మన యాక్చువల్ మన క్వశ్చన్ ఏంటి, మార్క్స్ అనేది గ్రేటర్ దాన్ 65 75 ఉన్న వాళ్ళు కావాలి కదా. సో ఇది కండిషన్ అనమాట, గ్రేటర్ దాన్ 75 ఇది మన కండిషన్ అవుద్దండి. అంటే యావరేజ్ మార్క్స్ అనేవి గ్రేటర్ దాన్ 75 వచ్చిన వాళ్ళు మాత్రం చూపించాలని అడుగుతున్నాం. కాబట్టి ఇక్కడ కిరణ్ రవి ఇద్దరు పోతారు, రామ్ స్నేహ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇద్దరు ఉంటారు, అంతేనండి. ఈ ఫస్ట్ సెకండ్ ప్రాబ్లమ్స్ మాత్రం చూపిస్తాను, అంటే రవి స్నేహ మాత్రం చూపిస్తుంది, కిరణ్ రవి పోతాయి. చూడండి, రామ్ స్నేహ కదా, ఎవరు లేదని వస్తుంది. మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి ఎటువంటి వాల్యూస్ రాలేదు, అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడ అలియర్ స్టేట్మెంట్ ఎరేజ్ అయిపోయింది. సో అలియర్ యావరేజ్ మార్క్స్. ఇప్పుడు వీటి అన్నింటినీ ఎగ్జిక్యూట్ చేస్తే ఏంటి వచ్చింది, ఎటువంటి వాల్యూస్ రాలేదు, కానీ టేబుల్ స్ట్రక్చర్ వచ్చింది కదా, సిటీ యావరేజ్ మార్క్స్ అనేది వచ్చింది, కానీ అందులో ఉన్న వాల్యూస్ ఏమి డిస్ప్లే అవ్వలేదు. ఎందుకు అలా అంటే యావరేజ్ ఆఫ్ మార్క్స్ అనేది 75 కన్నా ఏది ఎక్కువ లేదనమాట, గ్రేటర్ దాన్ ఏమీ లేదు, అందుకే మనకి ఇలా వచ్చిందనమాట. మనం సెలెక్ట్ ఆల్ ఫ్రమ్ స్టూడెంట్ 3 ఒకసారి రన్ చేసి చూడండి, మనకి 75 కన్నా ఏది ఎక్కువ లేదు వాల్యూస్. యావరేజ్ చేసి చూడండి, ఎందుకంటే యావరేజ్ అనుకుంటాం కదా, అందుకే మనం యావరేజ్ చేస్తే 75 అనేది ఏది దాంట్లో ఎక్కువ ఏది లేదనమాట.
అందుకే మనకు వాల్యూస్ ఏమి ఇవ్వలేదు అన్నమాట. ఈ క్వైరీ ఏం చేస్తుందంటే ముందుగా డేటాని సిటీ ఆధారంగా గ్రూప్ చేస్తుందండి, తర్వాత ప్రతి గ్రూప్కి యావరేజ్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది. అర్థమైందా? ఫస్ట్ డేట్ చేస్తుంటే ముందు డేటాని సిటీ ఆధారంగా గ్రూప్ చేస్తుంది, సిటీకి ఆధారంగా గ్రూప్ చేస్తుంది అనమాట. దాని తర్వాత ప్రతి గ్రూప్కి యావరేజ్ మార్క్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఫస్ట్ ఫస్ట్ ఇది ఏం చేస్తుందంటే సిటీ అనేది గ్రూప్ చేస్తుంది అనమాట. అంటే వైజాగ్ ఒకటే ధర, హైదరాబాద్ ఒకటి ధర గ్రూప్ చేస్తుంది. 70-75 ఉంచాయి కదా వాల్యూస్ అవన్నీ. ఆ తర్వాత దాని యావరేజ్ పెడదాం. సెకండ్ స్టెప్లో దాని యావరేజ్ పెడదాం అన్నమాట. యావరేజ్ పెట్టి ఒకవేళ యావరేజ్ గ్రేటర్ దాన్ 75 వస్తే అది చూపిస్తుంది. మనకి ఏం లేవు కదా అలాంటిది, అందుకే మనకి వాల్యూస్ ఏం చూపించలేదు. లాస్ట్లో చివరిగా యావరేజ్ ఆఫ్ మార్క్స్ అనేది గ్రేటర్ దాన్ 75 ఉన్న గ్రూప్ మాత్రమే చూపిస్తుందండి. ఇక్కడ మనకి ఎటువంటి గ్రూప్ లేదు కదా. అంటే గ్రూప్ అంటే ఏం తీసిన ఇక్కడ వైజాగ్ హైదరాబాదు ఆ రెండు గ్రూప్స్ మాత్రం తీసిన. ఆ రెండు గ్రూప్స్లోని 75 కన్నా ఎక్కువ ఏమి ఏది లేదనమాట. అందుకే మనకి ఇది చూపించలేదు వాల్యూస్. ఒకవేళ ఉంటే మాత్రం చూపిస్తుంది. ఇలా వైజాగ్ 80 లేకపోతే హైదరాబాద్ 79 ఇలా చూపిస్తుంది. ఒకవేళ వాల్యూస్ ఉంటే ఇక్కడ మనకి వాల్యూస్ చూపిస్తుంది. మనకి ఇది సాటిస్ఫై చేయలేదు కాబట్టి ఎంటీ చూపిస్తుంది. కాబట్టి కానీ క్వైరీ మాత్రం కరెక్ట్గానే రాసాం మనం. హ్యావిన్ క్లాస్ అదంతా కరెక్ట్గానే రాస్తాం మనం. అలా చేస్తామండి. సో మీరు అలియాస్ స్టేట్మెంట్ ఒకసారి చూసుకోండి. అలియాస్ అనేది ఎందుకు రాస్తామో అదంతా ఒకసారి చూసుకోండి, చాలా అయిపోద్ది. ఉదాహరణకి యావరేజ్ 75 కంటే ఎక్కువ ఉంటే అది మాత్రం అవుట్పుట్లో చూపిస్తుంది. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటంటే హ్యావిన్ క్లాస్ని గ్రూప్ అయితే యూజ్ చేస్తాం. ఇది అడిటెడ్ ఫంక్షన్స్తో పనిచేస్తుందండి. గ్రూప్ డేటాపై ఫిల్టరింగ్ కోసం ఉపయోగిస్తాం. సో ఫైనల్లీ కన్క్లూజన్ ఇస్తాను. ఇది మన డే 13లో హ్యావిన్ క్లాస్ పూర్తి ఎక్స్ప్లెనేషన్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ ఆల్, థ్యాంక్ యూ.